కాలం ఎప్పుడూ మారదండి, మనిషి మనస్సు తప్ప. కాలం మారిందంటారు, చాలా పొరపాటు. మనుషుల మనస్సులు మారాయి, మనస్సులో ఉంది కాలం అనేది. నాయనా నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో, ఆ అమ్మాయి వస్తుందని నీకు తెలిసిందనుకో, ఆ ఎదురు చూడడంలో ప్రతి నిమిషం ఒక గంటలా ఉంటుంది. అవునా కాదా? ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఆ అమ్మాయి వచ్చిందనుకో, కూర్చొని మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడు ప్రతి గంట ఒక నిమిషంలో అయిపోతుందా లేదా? అందుకే శంకరాచార్య చెప్పారు, కాలం మిథ్య. అది గంట కాదు, నిమిషము కాదు, నీ మనోభావాన్ని బట్టి మారిపోయింది. నీకు ఇష్టమైన వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటే వాడు రాకపోతే ప్రతి నిమిషం ఓ గంటలా ఉంది. వాడు రాగానే నువ్వు మాటల్లో పడేసరికి నీ సరదా కారణంగా ప్రతి గంట ఒక నిమిషం అయింది. పిల్లలకి దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఇస్తే సెలవులన్నీ తొందరగా గడిచిపోతాయి. మళ్ళీ బళ్ళు తీయగానే చచ్చిపోతున్నావరా బాబు, చచ్చిపోతున్నావరా. అదే ఏకంగా సెలవులు వచ్చి 6 నెలల పాటు ఇప్పుడేమనుకుంటారు, బళ్ళు కడితే బాగుండు, బళ్ళు కడితే బాగుండు. మన దృష్టి కాలం మిథ్య, దేశం మిథ్య, పరిస్థితులు మిథ్య. కాబట్టి జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం. శంకరాచార్య చెప్పింది సత్యం.